ఆ గూటమే మీ ఎమ్మెల్యేనే చేయలు కట్టుకొని ఇట్లాగే ఉంటుంది. ఇంక జీవితంలో ఈ తప్ప ఇంకేమీ లేదా అని మిమ్మల్ని అందరినీ ఎంతకాలం అణిచివేతలో బతుకుతాం? జీవితకాలం మన తాతల్ని అణిచేస్తా వచ్చినారు, మన తండ్రులను అరిచేస్తా వచ్చినారు, ఈ రోజు కూడా మనల్ని అణిచేస్తా వచ్చినారు. నేను మీకు ఒక కథ చెప్తాను. ఏనుగు చాలా చిన్నదిగా ఉంటుందంట పుట్టిన తర్వాత. మావటి వాడు ఆ ఏనుగుని తీసుకెళ్ళి ఒక చిన్న గూటానికి కట్టేస్తాడు. గూటం అంటే తెలుసు కదా, దానికి కట్టేస్తాడు. ఏనుగు ఏం చేస్తుందంటే కాలుకు లాగుతా ఉంటే ఆ గూటం రాదు. చిన్న ఏనుగు కదా, చిన్న బిడ్డది. అది మైండ్లో ఫిక్స్ అయిపోద్దంట, ఇంకా ఈ గూటాన్ని మనం లాగలేమో అని. గూటం అంతే ఉంటుంది, ఏనుగు మాత్రం పెరిగి పెద్దదవుద్ది. ఏనుగు పెద్దదైన తర్వాత దానికి ఎంత బలం ఉంటుంది? అయినా కూడా మావటి వాడు మొత్తం తిప్పుకొని వచ్చి అదే గూటాన్ని కట్టేస్తా ఉంటాడు. ఏనుగు మైండ్లో ఏం పడింది? చిన్నప్పుడే పడింది ఏమని, ఈ గూటాన్ని నేను లాగలేను అని పడింది. అది అట్లాగే ఆ గూటానికి కట్టేస్తే ఏనుగు అక్కడే ఉంటుంది కదలకుండా. జీవితంలో ఎప్పుడు ప్రయత్నం కూడా చేయదు. ఒక్కసారి నిజంగా ఏనుగు కాలుతో అట్లంటే ఆ గూటం ఎగిరి ఆడబడుతుంది, అవునా? కానీ దాని మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోవడం చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల ఇప్పటికి కూడా ఆ గూటాన్ని లాగడానికి ప్రయత్నం చేయదు. అది ఆదోనిలో ఉన్నటువంటి బీసీల, ఎస్సీ, ఎస్టీల ప్రజల పరిస్థితి. ఎందుకంటే ఆ గూటం ఎవరు? ఆ గూటమే మీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. ఆ గూటం ఇంతే ఉంటుంది, దానికి ఏం బలం లేదు, ఏమీ లేదు ఆ గూటానికి. అది ఎప్పుడు మనకున్న సమస్య ఏంటి? మనకు చిన్నప్పటి నుంచి మన నాయనలందరూ కూడా రెడ్డి 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 అని చేలు కట్టుకొని ఇట్లాగే ఉంటుంది. అది మనకు అలవాటు చేసిరి, మనం కూడా ఇప్పుడు రెడ్డి రెడ్డి అని చేలు కట్టుకొని ఇట్లాగే ఉంటుంది. ఇంక జీవితంలో ఈ తప్ప ఇంకేమీ లేదా అని మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తా ఉన్నా. ఏ రోజైనా సరే మీరు ఓట్లేస్తే ఆయన ఎమ్మెల్యే అయినాడప్పా, మీరు ఆ గూటాన్ని పీకేయడం ఊరికే కాలుతో అట్లాంటి ఎగిరాడబడతా ఆ గూటం. అది మీరు ఏనుగులు లాంటి వాళ్ళు మర్చిపోయి ఎల్లకాలం ఆయన చెప్పిందే చేయాలి, ఆయన చెప్పిందే చేయాలి, ఆయన చెప్పిందే చేయాలి. ఆయన కూర్చోమంటే కూర్చోవాలా, లేయమంటే లేయాలా. నువ్వు అడిగి పోవంటే అడిగి పోవాలి, ఎడిపోవాలంటే విడిపోవాలా, ఒరేగిరే అంటే పడి ఉండాలా. ఏ రోజన్నా మిమ్మల్ని మనుషుల్లాగా చూసినాడా అని అడుగుతా ఉన్నా. ఏ రోజైనా సరే మీ బాగోగులు పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నా. ఏ రోజైనా సరే మీ కడుపు నిండిందా అని ఆలోచన చేస్తున్నాడా అన్న. ఓట్లు వచ్చినప్పుడు, చివరికి ఓట్లు వచ్చినప్పుడు కూడా నువ్వు ఆడే ఈడే అని ఓటుల్ని వేయించుకునేది. అతనికి బలం ఇచ్చిందే మీరు ఒక్కసారి ఓటు వేయకపోతే అతని మొత్తం బలమంతా పోతుంది. అతని బలం ఏంది? మీరు వేసిన ఓటే కదా. మీరు ఓటేస్తే అతనికి పోలీసు వాళ్ళు వచ్చినారు, మీరు ఓటేస్తే అధికారులంతా ఆడి మాట వింటా ఉన్నారు, మీరు ఓటేస్తే అతను మిమ్మల్ని వాళ్ళనే అదే పోలీసులను పెట్టి, అదే అధికారులను పెట్టి, అదే రకమైన మనుషుల్ని పెట్టి బెదిరిస్తూ ఉన్నాడు. మీరు ఓటేస్తే గూండాలను పెడతా ఉన్నాడు, మీరు ఓటేస్తే మిమ్మల్ని తొక్కి పెడతా ఉన్నాడు. ఎంతకాలం భరిస్తారు అంటాను. ఒక పిల్లి కూడా రూమ్లో వేసి కొడితే తిరగబడదా? మీరు చెప్పండి. ఒక పిల్లిని కొడితే తిరగబడుతుంది. మరి ఇంత పెద్ద మనుషులే, మీరు ఇంత బలవంతులే, చేతిలో ఓటుందే, ఆ గూటం తలరాతని మార్చలేరా? పెరిగి అపక్క పడేయలేరా? నేను పీకేస్తా ఉన్నా. 22 రోజులు ఆ గూటాన్ని ఎగిరి అవతల పడుతుంది, మీరు చూస్తూ ఉండండి. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. ఏమయ్యా, ఒక్క మనిషి చెప్పినట్టుగా ఆదోన్లో ఉన్నట్టు 2,50,000 మంది బతకాలనా? నువ్వు మట్టి పనికి పోమంటే మట్టి పనికి పోవాలా, మీటింగ్కి రమ్మంటే మీటింగ్కి రావాలా, నువ్వు పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోమంటే కేసులు పెట్టించుకోవాలా, నువ్వు తినకుండా ఆడే ఎండలో నిలబడి నిలబడాలా, ఆడి ముందు చేతులు కట్టుకొని ఉండాలా. ఏమయ్యా, మన మనుషులు కాదా? మనకు ఆత్మాభిమానం లేదా? మనం కూడా, మన తాతలు కూడా గొప్పగా బతికారు, బ్రహ్మాండంగా బతికారు. ఈరోజు మీరు చేస్తున్న పని వల్ల, మీకున్న బలహీనత వల్ల మీకు బిడ్డలకి ఏం చెప్తారు? పోనీ మీ నాన్న అలా ఉన్నాడు, మీరు ఇలాగే బతుకుతారు, మీ బిడ్డలకి ఏం సమాధానం చెప్తారు? మీ బిడ్డలు కూడా చెప్తారా?
ఆ రెడ్డి దగ్గర చేయడుకొని నిలబడండి, ఆ తంతాడు తన్నించుకోండి, కొడతాడు కొట్టించుకోండి, కేసు పెడతాడు పెట్టించుకోండి అనేవి చెప్తారు ఆ పిల్లలకి. బిడ్డలనైనా బ్రహ్మాండంగా బతకనియండి అయ్యా. బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి అయ్యా. ఊరంటే ఊరికి పేరు కాదు. ఆదోని అంటే ఆదోని ఊరి కాదు. ఆదోన్లో ఉన్న మనుషులు ఊరంటే, ఆదోన్లో ఉన్న మనుషుల అవసరాలు ఊరంటే. మనుషులు బాగుంటేనే వాడు. కనీస గౌరవం లేకుండా చూస్తున్నటువంటి మిమ్మల్ని, కనీసం విలువ లేకుండా చూస్తున్నటువంటి మిమ్మల్ని, కనీసం మనుషులుగా పట్టించుకొని ఈ ఎమ్మెల్యేని మీరు ఇంకా భరిస్తారా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇలా బతుకుతూ పోతే చివరికి ఏమవద్దు అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ, ఆ గూటాన్ని ఇప్పటికన్నా పీకేయండి అయ్యా అని మిమ్మల్ని అందరికీ కూడా